మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. కానీ 4 ఫేక్ ఫోటోలు మాత్రం దిగుతాడు. టిడ్కో ఇల్లులు కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బిడ్డ హయాంలో అవి పూర్తిగా కట్టి వేగంగా పనులు జరుగుతా ఉన్న టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాడు. సెల్ఫీ అంటాడు, 4 ఫేక్ ఫోటోలు దిగుతాడు. ఈ 75 సంవత్సరాల ఈ ముసలాయన దిగడమే కాకుండా ఏమంటాడు, సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు. సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు. అయ్యా అయ్యా బాబు గారు, సెల్ఫీ ఛాలెంజ్ అంటే 4 ఫేక్ ఫోటోలు కాదయ్యా. సెల్ఫీ ఛాలెంజ్ అంటే 4 ఫేక్ ఫోటోలు కాదయ్యా. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్టీ, ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ, ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని సెల్ఫీ అంటారు, గొప్ప సెల్ఫీ అంటారు బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాన్ని సెల్ఫీ అంటారు. ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో సెల్ఫీ దిగితే ఆ అక్క చెల్లెమ్మ నువ్వు బాగా చేశావయ్యా అని చెప్పి చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దాన్ని సెల్ఫీ అంటారు. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు. ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా, ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా, ఏ జిల్లాను తీసుకున్నా కూడా 2014 నుంచి 2019 మధ్య, అంటే గత ప్రభుత్వంలో మంచి ఎంత, అదే మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2023 మధ్య ఇంటింటికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకునే సత్తా నీకు ఉందా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది ఛాలెంజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాబును. ఈ నిజాలు ప్రజలకు తెలుసు. ఈ నిజాలు ఇంటింటికి తెలుసు. ఈ నిజాలు మనిషి మనిషికి తెలుసు. కాబట్టే నిజాలు నిందలు అబద్ధాలతో ప్రచారాలకు దిగుతా ఉన్నారు. నిజంగా ఈరోజు ఆ ఈనాడు దినపత్రిక చూసినా, ఆ ఆంధ్రజ్యోతిని చూసినా, ఆ TV5ను చూసినా, నిజంగా ఒక అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని చెప్పి ప్రజలను నమ్మించే ఒక దిక్కుమాలిన ఆలోచనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇలాంటి అబద్ధాల బ్యాచ్ని నమ్మకండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా.
మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ అబద్ధాల బ్యాచ్ని నమ్మకండి. ఈ అబద్ధాల బ్యాచ్ చెప్పే వారిని రివర్సు మీరు అడగండి. వారి 5 సంవత్సరాల పాలనలో, వారి 5 ఏళ్ల పాలనలో, వారి గత పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేని ఆ చంద్రబాబుకు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇచ్చిన 30 లక్షల ఇంటి స్థలాలు, అందులో కడుతా ఉన్న ఇళ్ల ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని, స్టిక్కర్ ఇంటి మీద అతికిచ్చే అర్హత గాని బాబు మీకు ఉందా అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి అని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా. బాబుని అడగండి, అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్ వేస్తానంటున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల తల్లులకు, అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది. అమ్మ ఒడి అందుకున్న ఆ 45 లక్షల ఇళ్లల్లోని ఆ అక్క చెల్లెమ్మలు మీరు చంద్రబాబుని అడగండి, మీరు బాబుని అడగండి, మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత గాని, స్టిక్కర్ అతికించే అర్హత గాని మీకు ఉందా బాబు అని చెప్పి ఈ బాబును గట్టిగా నిలదీస్తూ అడగండి అని ఆ అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. రైతు భరోసాగా అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు వరుసగా 4 ఏళ్లగా ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి, నా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి అందించాం. అడగండి ఆ రైతన్నలందరూ కూడా అడుగుతా ఉన్నా, ఆ రైతన్నలను కోరుతా ఉన్నా. గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ చంద్రబాబును అడగండి. రైతు భరోసా అందుకుంటా ఉన్న 53 లక్షల రైతన్నల కుటుంబాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అడగండి, అయ్యా చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పి మోసం చేశావు, చివరికి 0 వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టావు, మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావు. ఇటువంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని, స్టిక్కర్ అతికించే అర్హత గాని నీకు ఉందే బాబు అని చెప్పి ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని కూడా అడుగుతా ఉన్నాను, గట్టిగా నిలదీస్తూ అడగండి అని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.